హాయ్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మణికంఠ. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాంగులర్. ఓకే, ఇప్పటివరకు అయితే మనం జనరల్గా అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆగిపోయాం. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి, మనకు సెటప్ అయితే వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, మినిమం దేని నుంచి దేనికి వెళ్తుంది, దేని నుంచి దేనికి వెళ్తుంది, ఎలా స్టార్ట్ అవుతుంది నాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది తెలియాలంటే జనరల్గా అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే మనం కొన్ని కమాండ్స్ ఫాలో అవుతాం. లైక్ ngserve అని చెప్పేసి ఒక కమాండ్, npm స్టార్ట్ అని చెప్పేసి ఒక కమాండ్, ngbuild అని చెప్పేసి ఒక కమాండ్. ఏది ఇచ్చినా సరే మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత బ్రౌజర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, బ్రౌజర్లో అన్నది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది కూడా ఇప్పుడు చూద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బయటికి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మన పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళి చేయాలి అంటే చాలా కష్టం. cmd ఓపెన్ చేసి దీంట్లో మన పాత్కి వెళ్ళి అక్కడ ప్రతిసారి రన్ చేయాలంటే కష్టం. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే యాంగులర్లో ఇదైతే విజువల్ స్టూడియో కోడ్ ఉంది. ఈ విజువల్ స్టూడియో కోడ్లో మన ఇంటర్నల్గా ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్కి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్+బ్యాక్టిక్ సింబల్, కంట్రోల్+బ్యాక్టిక్ సింబల్ యూజ్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్+బ్యాక్టిక్ సింబల్. ఓకే, నేను ప్రెస్ చేశాను. కంట్రోల్+బ్యాక్టిక్ సింబల్ ప్రెస్ చేయగానే నాకు ఏమొచ్చింది, టెర్మినల్ అన్నది కనపడుతుంది కదండి. ఈ టెర్మినల్ అన్నది వచ్చింది అనమాట. ఎక్కడ ఉంది పాత్, ఈ డ్రైవ్లో యాప్లు అన్న అప్లికేషన్లో ఉన్నాను నేను అనమాట. అయితే ఇప్పుడు అప్లికేషన్ అన్నది ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు అప్లికేషన్ అన్నది జనరల్గా స్టార్ట్ అవ్వాలంటే నాకు బ్రౌజర్లో కనిపించాలి. ఇక్కడ ఉంది అప్లికేషన్, బ్రౌజర్లో కనిపించాలంటే నేను ఈ అప్లికేషన్ యొక్క సర్వర్ని స్టార్ట్ చేయాలి. సర్వర్ని స్టార్ట్ చేయాలంటే దానికి ఉన్న కమాండ్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ మనం ఏమి ఇస్తామంటే ngserve అని ఇవ్వగానే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చంక్ ఫైల్స్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది మినిఫై చేసి సంథింగ్ లైక్ అన్నిటిని .js ఫైల్స్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. మన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ని కన్వర్ట్ చేసి 100% కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సర్వ్డ్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట. వన్స్ ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే, ఇట్ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అవ్వండి. చంక్ ఫైల్స్ క్రియేట్ చేసిన మెయిన్, పాలీ ఫైల్స్, రన్ టైమ్, స్టైల్స్, వెండర్, ఇవి చంక్ ఫైల్స్ క్రియేట్ చేస్తేనే మనకి కంపైల్ సక్సెస్ఫుల్లీ అవ్వనట్టు అనమాట. దీంట్లో ఏ ఫైల్ కనుక రాకపోయినా సరే మనకి కంపైల్ సక్సెస్ఫుల్లీ అవ్వనట్టు కాదనమాట. జనరల్గా అయితే మనకి ఎర్రర్ అన్నది వస్తుంది అనమాట, ఒకవేళ తప్పుగా కంపైల్ అవుతుంది కనుక. ఇప్పుడు ఇది ఒక సర్వర్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బ్రౌజర్లో ఈ అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. అంటే జనరల్గా బ్రౌజర్లో మనం ఏం చేస్తామంటే అడ్రస్లో లోకల్ హోస్ట్ 4200 అని కానీ మన సర్వర్ స్టార్ట్ అవ్వని ఉంది కాబట్టి దీంట్లో ఈ స్టఫ్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియాలి. సర్వర్ అన్నది అయింది కదా, మన అప్లికేషన్ అన్నది స్టార్ట్ అయింది కదా, అప్లికేషన్లో వాట్ స్టఫ్ అనేది ఉంది, ఆ స్టఫ్ అన్నది ఈ స్టఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కదా, అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలా వర్క్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి. మనం ఏం చేద్దాం, లోకల్ హోస్ట్ 4200 మీద స్టార్ట్ అవుతుందంట. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి 4200 అన్నమాట. ఏ అప్లికేషన్ అయినా సరే యాంగులర్ రోడ్ ఇచ్చిన బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి 4200 మీద స్టార్ట్ అవుతుంది అనమాట. 4200 మీద స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా ఓకే. నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్కి వచ్చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే సర్వర్ అన్నది స్టార్ట్ అవ్వనప్పుడు లోకల్గా సర్వర్ దేని వెతుక్కుంటూ వెళ్తుందంటే దీంట్లో మన సోర్స్ ఫోల్డర్లో index.html అంటే బ్రౌజర్లో ఏదైతే స్టఫ్ కనిపిస్తుందంటే మనకి ఖచ్చితంగా HTML పేజ్ అయితే ఉండాలి కదా. ఆ HTML పేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. మన దాంట్లో HTML పేజ్ ఏంటి అంటే ఇక్కడ index.htmlలో సంథింగ్, నేను దీన్ని మినిమైజ్ చేస్తాను లైట్గా. ఓకే, అయితే సంథింగ్ HTML స్ట్రక్చర్ ఉంది దీంట్లో. సంథింగ్ బాడీలో ఏమొచ్చింది, బాడీలో సంథింగ్ హియర్ ఒక వెల్కమ్ టు యాపిల్ వచ్చింది అండ్ లోగో వచ్చింది.
హియర్ ఆర్ ద సమ్ లింక్స్ టు హెల్ప్ యూ స్టార్ట్ సంథింగ్. ఇలాగా ఒక స్టఫ్ అనేది వచ్చింది. ఎలా వస్తుంది? ఇదంతా బాడీ అంటాను కదా, ఇక్కడ నుంచి ఇదంతా బాడీ, కనిపించినంత బాడీ. ఆ బాడీలోకి సంథింగ్ ఏదో ఉంది. అయితే ఆ సంథింగ్ ఏముంది? ఇక్కడ ఇది యాప్ రూట్ అన్నది ఉంది. ఆ యాప్ రూట్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? యాప్ రూట్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యాప్ రూట్ నుంచి ఏమైనా వస్తుందో రావట్లేదా? యాప్ రూట్ నుంచి వస్తుందో రావట్లేదో తెలుసుకోవాలి. ఒకసారి నేను ఇగ్నోర్ చేసి చూస్తాను. అంటే దాన్ని తీసేస్తున్నా. అక్కడ నుంచి తీసేసి నేనేం చేస్తాను, మళ్ళీ ఇదిగో ఇక్కడ బ్లాక్ డాట్ కనపడుతుంది చూడండి, సంథింగ్ అంటే ఒకటి అన్సేవ్డ్ ఉందన్నమాట. తీసిన తర్వాత నేను సేవ్ చేయాలి కదా, దాన్ని Ctrl+S తోటి సేవ్ చేస్తున్నాను. Ctrl+S తోటి సేవ్ చేసిన కింద చూసారు కదా, కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్రౌజర్ని చూస్తాను. బ్రౌజర్ని చూసిన తర్వాత లోకల్ హోస్ట్ 4000 ఉంది. ఇక్కడ దీంట్లో స్టఫ్ ఏమైనా ఉందా? లేదు. ఎందుకని? సంథింగ్ index.html ఫైల్లో ఏదో పెట్టాం. ఆ పెడతాం వల్ల ఎక్కడి నుంచో ఆ డేటా వచ్చింది. కానీ మన సర్వర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు index.html నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మన సర్వర్ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? index.html నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే మనం టెస్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో రావట్లేదా. అది తీసేయడం వల్ల మొత్తం పోయిందో లేదు. సంథింగ్ నేను ఇక్కడ సంథింగ్ మణికంఠ అని ఇచ్చాను. ఓకే, హియర్ మళ్ళీ రన్ చేసి చూసాం, కంపైల్ అయింది. జస్ట్ టు చెక్ హియర్ వచ్చిందా మణికంఠ అన్నది. అంటే ఇప్పుడు సర్వర్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ index.లో బాడీలో సంథింగ్ ఏదో ఇచ్చాం. ఆ ఏంటి అంటే యాప్ రూట్ అన్నది ఇచ్చాం. ఈ యాప్ రూట్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాప్ రూట్ గురించి మనకు తెలియాలి కదా. యాప్ రూట్ నుంచి తెలియాలి కాబట్టి అంతకుముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కాంపోనెంట్, ఒక మాడ్యూల్ గురించి తెలుసుకోవాలి. నేను ఖచ్చితంగా అప్లికేషన్కి ఒక రూట్ మాడ్యూల్ ఉంటుంది అన్నాను కదా. ఆ రూట్ మాడ్యూల్ ఎక్కడ ఉంటుందంటే సోర్స్ ఫోల్డర్లో యాప్లో యాప్ మాడ్యూల్.ts, ఇది రూట్ మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ బై డిఫాల్ట్గా యాంగులర్ ఇస్తాడు. ఏమేమి ఉంటుందన్నా ఒక కాంపోనెంట్లో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, కాంపోనెంట్లో HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావాస్క్రిప్ట్ ఉంటుంది. అదే ఉందో లేదో చూసుకుందాం. ఒక యాప్ కాంపోనెంట్లో CSS ఉంది, HTML ఉంది, TS ఉంది. ఈ స్పెక్ ఫైల్ అంటారా? ఈ స్పెక్ ఫైల్ ఏంటి అంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. జనరల్గా మనం జనరేట్ చేసుకోము. నెక్స్ట్ కాంపోనెంట్ జనరేట్ చేసిన కాడ నుంచి మనం స్పెక్ ఫైల్ అన్నది తీసేస్తాం. ఇది టెస్టర్స్కి యాజ్ ఏ QA డిపార్ట్మెంట్కి పనికొస్తుంది అనమాట. మనం రాసిన ప్రోగ్రామ్ అన్నది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసం ఈ స్పెక్ ఫైల్ అన్నది జనరేట్ చేస్తాం. యాజ్ ఎ డెవలపర్గా మనకి యూజ్ లేదు. జస్ట్ మనకి 3 ఫైల్స్ కావాలి. ఒకటి HTML ఫైల్, ఒక CSS ఫైల్, ఒక TS ఫైల్. అదే కదా మనం చెప్పుకున్న ఒక కాంపోనెంట్లు ఏముంటాయి అంటేనే. అయితే ఈ కాంపోనెంట్ అన్నది ప్రతి కాంపోనెంట్ ఒక మాడ్యూల్కి లింక్ అవ్వ ఉండాలన్నాం కదా, రూట్ మాడ్యూల్కి. అంటే ఈ కాంపోనెంట్ అంటే ఏ యాప్ కాంపోనెంట్ ఈ మాడ్యూల్లో యాప్ మాడ్యూల్.tsలో ఇంక్లూడ్ అవ్వందో లేదా తెలుసుకోవాలి. ఓకే, అది తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు ఈ యాప్ మాడ్యూల్ అన్నది ఎలా ఉంటుంది, ఒక కాంపోనెంట్ ఎలా ఉంటుంది, కొంచెం ఒక బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్